వైసీపీ దళిత కార్యకర్త సింగయ్యను అత్యంత దారుణంగా కారుతో తొక్కి చంపిన ఘటనలో పోలీసులు ఏ1గా జగన్మోహన్ రెడ్డి కారు డ్రైవర్ రమణారెడ్డినైతే చేర్చారు. ఇక ఏ2గా జగన్మోహన్ రెడ్డి, ఏ3గా కారు యజమానిని చేర్చారు. కారును జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి వైసీపీ పేరిట కొనుగోలు చేశారు. ఇక జగన్ డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో అయితే ఉన్నారు. మానవత్వానికి మచ్చగా మారిన సింగయ్యను చంపిన వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ప్రమాదం ఉద్దేశపూర్వకంగానే చేసినట్లుగా ఉంది. వాహనం వేగంగా పోవడం లేదు. అనుమతి లేని ర్యాలీని నిర్వహిస్తూ రోడ్డు మీద షో చేస్తూ పోలీసుల ఆంక్షలను పెడచెవిన పెట్టి చేసిన ర్యాలీలో ఈ ఘటన జరిగింది. జగన్మోహన్ రెడ్డి కారు నుంచి అభివాదం చేస్తున్న సమయంలోనే ముందుకు పోనిచ్చి ఆ మరణానికి కారణమయ్యారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధితుడిని రోడ్డు పక్కన పడేసిన పోయి నేరం చేశారు. ఇక ఆ వ్యక్తి జగన్ కారు కింద పడలేదని తప్పుడు సాక్ష్యాలు సృష్టించే ప్రయత్నం చేశారు. కానీ వీడియోలో అన్ని బయటకు వచ్చాయి. జగన్ రెడ్డి మానవత్వం లేని మనిషి అని మరోసారి నిర్ధారణ అయింది. సింగయ్య మృతి కేసు జగన్ కు చుట్టాలని చూస్తున్నారని అంబటి రాంబాబు మీడియా ముందుకొచ్చి ఏమాత్రం మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు. జరిగిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం సింగయ్య కుటుంబానికి 10 లక్షలు ఇస్తామని అంటున్నారు. పోలీసులు ఇప్పటికే ఆ వృద్ధుడు జగన్ కారు కింద పడి చనిపోలేదని గతంలో చెప్పారు. తమ కారే తగిలిందని ఓ వ్యక్తి వచ్చి చెప్పడంతో అలా చెప్పారు. కానీ వీడియోలు వెలుగులోకి రావడంతో అసలు విషయం బయటపడింది.